ఫ్రెండ్ ఆగు, అరే నిన్నే ఆగు. ఫ్రెండ్ ఆగమన్నా. అరే అరే పిలుస్తుంటే ఆగమేంటి? ఫ్రెండ్ 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 ఆగు, నిన్నే. అరే చెప్తుంటే నీకే అర్థం కావట్లేదా? ఫ్రెండ్ నిన్నే ఫ్రెండ్, ఏంటిది ఫ్రెండ్? అరే ఫ్రెండ్ ఆగు, అరే ఫ్రెండ్ ఆగు. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? నువ్వు కూడా తిడతావా? తిట్టాయి. ఫ్రెండ్ వాటర్ తాగితే అంతగా ఫైర్ అవుతాడా? అది కాదు ఫ్రెండ్. అదొక్కటే కాదు చంద్ర, చాలా చాలా చేస్తున్నాడు సూర్య. సామాన్య విషయంలో ఎందుకంత కేర్ తీసుకుంటున్నాడు? ఆఫ్ కోర్స్ నేనే తనని పెళ్లి చేసుకోమని సూర్యకి చెప్పాను. అలా అని అంత ఓవర్ చేయాలా? మా డాడ్ పెళ్లి బట్టలు సామాన్య అలా విసిరేస్తే అలా చేయడం తప్పు అని సామాన్యతో మెల్లగా ప్రేమతో చెప్పాడు, కానీ తిట్టలేదుగా. అసలు అన్నయ్య ఇంకా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడిచ్చావు నువ్వు? ఓహో, మీ అన్నయ్య తప్పేమి లేదని నువ్వు సమర్థిస్తున్నావా? ఫ్రెండ్ లుక్ చంద్ర, మీ అన్నయ్య నీకు గొప్పే కాదనను, కానీ తను నాకు ఇంకా 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 గొప్ప. అందుకే తను సామాన్య విషయంలో స్మూత్ గా ఉండడం నాకు నచ్చలేదు చంద్ర, నచ్చలేదు. ఓకే ఓకే కూల్ ఫ్రెండ్ కూల్. చంద్ర లీవ్ మీ అలోన్. నువ్వు వెళ్ళు. ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను ఫ్రెండ్. నాకేం కాదు, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అక్కడ పూజ జరుగుతుంది, వెళ్ళు. నేను చెప్పేది కాస్త విను. జస్ట్ లీవ్ మీ అలోన్ ప్లీజ్. ఓకే ఓకే అయితే ఇక్కడే ఉండు, ఎక్కడి వెళ్ళకు, సరేనా? ఓకేనా? ఓకే. సూర్య, ఇదేం బాగాలేదురా. శామ్ ఎందుకు అందరి ముందు అలా తిడతావు? ఇప్పుడు చూడు, శామ్ అలిగి వెళ్ళిపోయింది. అలగడం కాదు పిన్ని, కోపం వచ్చి వెళ్ళిపోయింది. రే సూర్య, వెళ్ళు, వెళ్ళి శామ్ని తీసుకురా, వెళ్ళు. పూజారి గారు చెప్పారు కదా, పూజ దగ్గర నుంచి అస్సలు వెళ్ళకూడదు. అవును సూర్య, అసలే బట్టలు కూడా కింద ఎలా పడిపోయాయో చూడు. పూజారి గారు, ఈ బట్టలు మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. తప్పు శ్రీరామ, ఒక్కసారి కింద పడిపోయిన వస్త్రాలు మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు. ఇట్స్ ఓకే పూజారి గారు, మీరు కానివ్వండి. శ్రీరామ, అది ఆలయ ధర్మానికే విరుద్ధం శ్రీరామ. నో ప్రాబ్లం, పొరపాటున పండువే కదా. అయినా సరే వద్దు, మంచిది కాదు అని చెప్తున్నారు కదా పూజారి గారు. ఇప్పుడేంటి? దీని తర్వాత ప్రదక్షిణలు చేయాలి, అంతే కదా? శ్రీరామ, నా నోట పలకబోతున్న మాటని మీరే చెప్పేశారు శ్రీరామ. ఎంతైనా మీ అత్తగారి తర్వాత ఈ ఆలయానికి ధర్మకర్తలు మీరే కదా శ్రీరామ. అలాగే మీరిద్దరూ శ్రీరామ 108 ప్రదక్షిణలు భక్తితో చేయాలి శ్రీరామ, మధ్యలో ఆపకూడదు శ్రీరామ. సరే పూజారి గారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,